అవతారాలు అన్నపూర్ణాదేవి కానీ, గాయత్రీదేవి కానీ, సరస్వతీదేవి వివిధ అలంకారాలతో ఉండేటటువంటి దేవతలు పోచమ్మ తల్లికి అలంకరించడం జరుగుతుంది. ఇవి ఉదయం పూట జరిగేటటువంటి కార్యక్రమాలు. సాయంకాలము తాంత్రిక విధానములో దశమహాదేవతలకు అనుసంధానముగా భైరవ ప్రచండ భైరవ తంత్రభేరుండ గణపతి అనుసంధానముతో దశమహాదేవతల యొక్క పూజ, సాధన, హోమ విధానాలన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది. మా దగ్గర దీక్ష తీసుకునేటటువంటి వారికి ఉదయం పూట దుర్గావతారాలతో అనుసంధానమైనటువంటి హోమాలు ఉంటాయి. సాయంకాలం పూట దశమహాదేవతలకు అనుసంధానమైనటువంటి ప్రత్యంగరాదేవి మాత హోమాలు ఉంటాయి. అమ్మవారి యొక్క దేవాలయ నిర్మాణం జరుగుతూ ఉంది కాబట్టి ఈ దశమహాదేవతల అమ్మవారి యొక్క పూజా కార్యక్రమాల సమయంలో సాయంత్రము ఒక్కొక్క అమ్మవారి యొక్క బీజాక్షరి మంత్రము సాధకులకు, దీక్ష తీసుకున్నటువంటి వారందరికీ ఉపదేశం ఇచ్చి వారితో ఈ 11 రోజుల పాటు ఒక్కొక్కరికి 11,000 జప సంఖ్యతో పూర్తి చేసేటటువంటి విధానాన్ని కలగచేస్తూ ఉన్నాము. ఈ కార్యక్రమాలన్నీ కూడా జిల్లలగూడ ప్రాంతము పోచమ్మ తల్లి దేవాలయంలో నిర్వహించడం జరుగుతుంది. ప్రతిరోజు సాయంకాలము ప్రత్యంగరాదేవి మాత పల్లకి సేవా కార్యక్రమం రేపటి నుండి ఉంటుంది. ఈరోజు దుర్గాదేవి మాత అమ్మవారి యొక్క పల్లకి సేవా కార్యక్రమం ఉంటుంది. ఈరోజు ప్రత్యంగరాదేవి మాత అమ్మవారి పల్లకి సేవా కార్యక్రమం చెయ్యాలి, కానీ అమ్మవారి సంకల్పం ప్రకారంగా అమ్మవారు ఆగిపోవడం జరిగింది. కాబట్టి అమ్మవారి స్థానములో నాకు మరొక శక్తి శూలిని దుర్గాదేవి, ఈమె నా ఇంట్లో కొలువై ఉన్నటువంటి దేవత. ప్రత్యంగరాదేవి మాత ఆపినప్పుడు శూలిని దుర్గాదేవిని మాత్రమే నేను పూజించడానికి ఉంటుంది. కాబట్టి ఈరోజు అమ్మవారి పల్లకి సేవ ప్రత్యంగరాదేవి మాతని ఆపడం జరిగింది. 10 రోజులు కూడా ఆ దేవతా చిత్రపటానికే పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. ఆ ఫోటో స్వయంగా నేను గీసి తయారు చేసుకున్నటువంటి చిత్రపటం.